మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడు మన లోపల నుండి అనేకమైన తలాంతులను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇర్మియాతో చెప్తున్నాడు. ఇర్మియా 1వ అధ్యాయం 5వ వచనం 9వ వచనంలో, ఇర్మియా తల్లి గర్భములో ఉండగానే నేను నిన్ను నిర్మించితిని, నేను నిన్ను ఏర్పరిచితిని, ఒక ప్రవక్తగా ఇదిగో పడగొట్టుటకు కట్టుటకు అన్నింటికి నేను నిన్ను ఆల్రెడీ నియమించాను. తల్లి గర్భములో ఉండగానే దేవుడు మన లోపల అనేకమైన తలాంతులు దాచి ఉంచాడు. ఆ తలాంతులన్నీ కూడా బయటకి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఎందుకు మనల్ని ఈ భూమి మీద పుట్టించాడు? మరణము కంటే చాలా ఘోరమైన కష్టమైన విషయం ఏమిటో తెలుసా? మన యొక్క దర్శనము లేకపోవడము, మనము ఎందుకు పుట్టామో ఈ లోకములో తెలుసుకోకపోవడము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే దేవుడు మనల్ని ప్రత్యేకంగా నిర్మించాడు. మన వేలిముద్రలు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండవు. మనలాగా ఉందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.